మారుతున్న జీవనశైలి, పని ఒత్తిడి కారణంగా ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో గుండెపోటు, గుండె జబ్బులు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతుంది? హాయ్ అండి, నమస్తే మై బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? మీ సుస్వరవాణిలో బాగుందండి. ప్రస్తుత కాలంలో చాలామంది మహిళల్లో చిన్న వయసులోనే మోనోపాజ్ స్టేజ్కి రావడం, పీసీఓఎస్, డయాబెటీస్, నెలలు నిండకుండానే డెలివరీ అవ్వడం, హై బీపీ ఇలాంటి సమస్యలు కారణమని నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం, స్మోకింగ్ చేయడం, మత్తు పానీయాలు తీసుకోవడం, ఒబేసిటీ, రోజులో కాసేపైనా ఎక్సర్సైజ్ చేయాలని ఆలోచన లేకపోవడం, ఒకవేళ ఆలోచన ఉన్నా, అవకాశం ఉన్నా ఎక్సర్సైజ్ చేయడంపై నిర్లక్ష్యంగా ఉండడం, మానసిక సమస్యలు, ఇల్లు, ఆఫీసు పనుల్లో పెరిగిపోతున్న మానసిక ఒత్తిడి, వేళకి సరిపడినంతగా నిద్ర లేకపోవడం కూడా స్త్రీలలో గుండె సమస్యలు ఎక్కువగా రావడానికి కారణమని చెప్తున్నారు. ముఖ్యంగా ఆడవారిలో మోనోపాజ్ స్టేజ్లోకి వచ్చాక ఈ సమస్యలు మరింత ఎక్కువగా ఉంటుందట. ఈస్ట్రోజన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్లు మోనోపాజ్ సమయంలో తక్కువగా ఉత్పత్తి అవడం వల్ల ఇది ఆకస్మిక గుండె జబ్బులకి కారణమవుతుందని నిపుణులు చెప్తున్నారు. అలాగే శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోయి మంచి కొలెస్ట్రాల్ శాతం తగ్గిపోవడం వల్ల కూడా మహిళల్లో గుండె జబ్బులు ప్రమాదాలను పెంచుతుందట. కాబట్టి మహిళలు గుండె సమస్యల నుండి బయటపడడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేమిటంటారా? ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలు, ఆకుకూరలు, రకరకాల పండ్లు, తృణధాన్యాలను మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఫ్యాట్ అంటే కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలను దూరంగా ఉండాలి. రోజులో కనీసం 6 నుండి 8 గంటల పాటు మంచి నిద్ర అవసరం. రోజు కొంచెం సమయమైనా ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేయాలి. దీనివల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అధిక ఒత్తిడి వల్ల గుండె జబ్బులు పెరుగుతున్నాయట. ఒత్తిడి నుండి బయటపడేందుకు యోగా, మెడిటేషన్పై దృష్టి పెట్టాలి. స్నేహితులతో కాసేపైనా గడపాలి. డయాబెటీస్, హై బీపీ, హై కొలెస్ట్రాల్ లాంటి సమస్యలు ఉన్న మహిళలు నిర్లక్ష్యం చేయకుండా తగిన వైద్యం చేయించుకోవాలని డాక్టర్లు చెప్తున్నారు. కొంతమంది మహిళలకి స్మోకింగ్ చేసే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు గుండె జబ్బులకి దారితీస్తుంది. అలాగే డ్రింక్ చేయడం వల్ల లివర్ వ్యాధులు, హై బీపీ, కొన్ని రకాల క్యాన్సర్లు వస్తున్నాయి. ఇవన్నీ కూడా గుండె జబ్బులకి కారణాలు అవుతున్నాయట. గుండె జబ్బు అనేది మహిళలకి ముఖ్యమైన ఆరోగ్య సమస్య. స్త్రీలు సాధ్యమైనంత వరకు తమ జీవనశైలిలో మార్పులు చేసుకోవడం, అలాగే అవసరమైనప్పుడు వైద్య సహాయం తీసుకోవడం ద్వారా ఆడవారు తమ గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవచ్చని నిపుణులు అంటున్నారు. నిజమే కదా, మనలో చాలామంది స్త్రీలు ఎంతసేపు ఇల్లు, పిల్లలు, ఇంటి బాధ్యతలంటూ విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారు. అలా కాకుండా రోజులో మనకంటూ కాస్త సమయాన్ని కేటాయించుకుంటూ ఆరోగ్యం పట్ల సరైన అవగాహన, కాసిన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఎందుకంటే ఎన్నో బంధాలు, బాధ్యతలు ఆ గుప్పెడంతా గుండెతోనే కదా ముడిపడి ఉండేది. మీ ఇంటి భావితరాలకి ఆదర్శం కూడా కదా. మరి మీరేమంటారు? వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల వీడియో మరింత మంది చూసే అవకాశం కలుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుస్వరవాణిలు అనే ఛానల్ ఉందని చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.